హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నేను సెకండ్ ఛానల్ను కొత్తగా స్టార్ట్ చేశాను గాయ్స్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. అండ్ స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ని నోటుకొచ్చినట్టు అయితే తిడతాడు కదా, ఇది ఎలాంటిదో చూడండి. ఇలాంటి బట్టలు వేసుకొని నన్ను సెడ్యూస్ చేయాలనుకుంటుంది, నా మీద లేనిపోని నిందలు వేస్తుంది, ఇలాంటి వాళ్ళని అసలు మంచిగా ఉంచనివ్వకూడదు అని చెప్పి అంటాడు. కానీ మన హీరోయిన్ అవేమీ పట్టించుకోకుండా అక్కడ పోలీసులకైతే ఫోన్ చేస్తుందన్నమాట. ఇంకా పోలీసులకి ఫోన్ చేయడంతో అక్కడికి పోలీసులు కూడా వస్తారు. కానీ ఇక్కడ మన హీరో అయితే ఎవరో క్లయింట్ని కలవాలని చెప్పి అర్జెంటుగా బయటకైతే వెళ్తాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ మేనేజర్ వెంటనే వచ్చి మిస్ జయదీకి అయితే చెప్తాడు, హీరోయిన్ ఇలా పోలీసులకి ఫోన్ చేసింది, ఎందుకంటే సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ తన్ని హెరాస్ చేశాడని చెప్పి కూడా అంటుంది అని చెప్పి. ఇదంతా విన్న మిస్ జయదీ అయితే అంటది, ఇదంతా ప్రైవేట్గా సాల్వ్ చేద్దాం, పోలీసులంతా వచ్చి మన పరువు పోయే కన్నా మీరు వాళ్ళిద్దరిని కామ్ చేసి ప్రైవేట్గా సాల్వ్ చేయండి అని అంటది. కానీ అంతలోకి హీరోయిన్ దగ్గరికి పోలీసులు అయితే వస్తారు. అసలు మీకు ఏం జరిగిందో చెప్పండి, తినే సెక్షువల్గా మిమ్మల్ని హెరాస్ చేశారా అని హీరోయిన్ అడగడంతో హీరోయిన్ కూడా అవును అని చెప్పి అంటది. కానీ ఇక్కడున్న సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ మాత్రం పోలీసులకైతే ఇలా చెప్తాడనమాట, నిజం చెప్పాలంటే తిను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఆఫీసర్ కావాలంటే తినే నన్ను సెడ్యూస్ చేయాలని ట్రై చేసింది, కానీ నేను లొంగకపోయేసరికి అబద్ధం ఆడుతుంది అనగానే అసలు పోలీస్ ఆఫీసర్స్ ఆ పర్సన్ మాటలు పట్టించుకోరు. హీరోయిన్ అయితే అడుగుతారు అసలు ఏం జరిగింది అని చెప్పి. హీరోయిన్ అయితే అంతా చెప్తాదన్నమాట. ఇంకా తన్ని తోసేశాడని కూడా చెప్తుంది. ఇదంతా మన హీరో అంటే తన అసిస్టెంట్ అయితే అక్కడే నుంచొని వింటూ ఉంటారు. ఇంక ఇక్కడ అయితే అప్పుడే హీరోయిన్ మేనేజర్ వచ్చి, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, 10 మంది మనల్ని చూసి నవ్వేలా చేస్తున్నారు, ఇక్కడికి చాలా మంది క్లయింట్స్ వచ్చారు, మీరు ఇలా చేయడం వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ అయితే వినిపించుకోకుండా ఒకసారి సీసీ కెమెరాలో చెక్ చేయండి, ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలిసిపోతుంది అని చెప్పి హీరోయిన్ అయితే పోలీస్ ఆఫీసర్కి చెప్తాదన్నమాట. ఇంకా అప్పుడు ఇలా చెప్పగానే అక్కడే ఉన్న సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అయితే ఏంటి సీసీ కెమెరాలు ఉన్నాయా అని చెప్పి చూస్తాడు. ఇంకా వాడైతే షాక్ అవుతాడు. ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే అంటాడు, బాస్ మీరు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, మనకి టైం అనేది అయిపోతుంది, మీరు మీటింగ్కి అటెండ్ అవ్వాలి కదా అనగానే హీరో అయితే అంటాడు, నేను వెళ్తాను కానీ నువ్వు ఇక్కడే ఉండు, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండు అని చెప్పి తన అసిస్టెంట్కి అయితే చెప్తాడనమాట. ఇంకా తన అసిస్టెంట్ కూడా సరే సార్ అని చెప్పి అంటారు. ఇక్కడ పోలీసులు అయితే సీసీ కెమెరా చెక్ చేస్తారు. కానీ పోలీసులు అయితే ఇలా చెప్తారు, అక్కడ అసలు ఏం జరిగిందో మాకు యాక్చువల్గా కనబట్ల, అక్కడ డెకరేషన్ మెటీరియల్ వల్ల మాకు తెలియలేదు అని చెప్పి అంటారు. ఏమీ తెలియకుండా మేము నింద వేయలేం కదా అనగానే ఇక్కడ ఈ సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ మాత్రం, నేను చెప్పానా నేను ఇన్నోసెంట్ని, తను లేనిపోని నిందలు అనేవి నా మీద వేస్తుంది, తనే నన్ను సెడ్యూస్ చేయాలని చూసింది, నేను ఇన్నోసెంట్ని అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ వాళ్ళ మేనేజర్ అయితే, ఏం జరుగుతుంది అసలు, ఇద్దరికిద్దరు క్షమాపణలు అనేవి చెప్పుకోండి, మీరు క్షమాపణలను చెప్పుకుంటే ఇదంతా సాల్వ్ అయిపోతుంది, పోలీసుల దాకా అనవసరం అని చెప్పి అంటాడనమాట. కానీ మన హీరోయిన్కి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుంది, నేను ఎందుకని క్షమాపణలు చెప్పాలి, నేను అసలు తప్పే చేయలేదు కదా, నేను క్షమాపణలు ఎందుకు చెప్పాలి, నేనైతే క్షమాపణలు అనేవి చెప్పను, ఆయన నన్ను తను హెరాస్ చేశాడు కదా అని చెప్పి అడుగుతుంది అన్నమాట. కానీ హీరోయిన్ మాటలు అసలు పట్టించుకోకుండా, ఏంటి నువ్వు కావాలని ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నావు, నా పరువును ప్రతిష్టని అంతా నాశనం చేయాలని నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు, నువ్వు నాకు ఆఫీస్లో అందరి ముందు కాలు పట్టుకొని క్షమాపణలు చెప్పాల్సిందే అనగానే ఇవన్నీ విన్న హీరో సెక్రటరీ అయితే వెంటనే హీరోకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తాడనమాట. ఇంకా హీరో అయితే ఒక ప్లాన్ అనేది చెప్తాడు తన సెక్రటరీకి, నేను చెప్పినట్టే చెయ్యి అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. ఇంకా తన సెక్రటరీ కూడా సరే సార్ మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా హీరో కూడా సరే అని అంటాడు. ఇంకా వెంటనే హీరో వాళ్ళ సెక్రటరీ అయితే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయితే అంటాడు, నేను అక్కడ జరిగే సంఘటన దగ్గరే ఉన్నాను కానీ నాకు క్లియర్గా అయితే తెలియదు అక్కడ ఏం జరిగిందా అని, కానీ అక్కడైతే ఒక రోబోట్ అనేది ఉంది, ఆ రోబోట్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అయితే ఉంటుంది, నేను ఇప్పుడే ఫోన్ చేసి వీడియోస్ సర్వేలెన్స్ కెమెరాని తీసుకురమ్మంటాను, ఆ దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది కదా, అప్పుడు ఎవరిది తప్పో కాదో తెలిసిపోతుంది కదా మనకి అని చెప్పి అంటాడనమాట. ఇలా అనడంతో ఇక్కడ అందరూ అయితే షాక్ అవుతారు. యాక్చువల్గా సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అయితే భయపడిపోతూ ఉంటాడనమాట, ఇది ఎలా సాధ్యం అని చెప్పి. ఇంకా అది అలా అనేసరికి ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే అంటాడు, ఒకవేళ మీరు అబద్ధం చెప్పారని తెలిసిందనుకో, వీడియో ఫుటేజ్లో మేము చూసామనుకో, నీ ఉద్యోగం పోతుంది, నీకు శిక్ష కూడా కఠినంగా పడుతుంది, నీ అంత నువ్వు నిజం ఒప్పుకుంటే నీకు శిక్ష అనేది తగ్గుతుంది అనగానే ఇంక అతను కూడా ఏమీ చేసేది లేక తను చేసిన తప్పునైతే ఒప్పుకుంటాడనమాట. అలా అతన్ని పోలీస్ స్టేషన్కి అయితే అప్ చెప్పాలని చెప్పి అనుకుంటారు. మీకు జేది
అయితే పోలీసులకి అప్ చెప్పేస్తుందన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, నీకు జరిగిందనుకు నన్ను క్షమించు, తన్ని ఉద్యోగం నుంచి కూడా తీసేశాను, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, ఈ డిస్టర్బెన్సెస్ అన్ని పక్కన పెట్టి రెస్ట్ తీసుకో అని చెప్పి హీరోయిన్ అయితే పంపించేస్తుందన్నమాట రెస్ట్ తీసుకోమని. ఇంకా మన హీరోయిన్ కూడా జైదీ చెప్పిందని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ జైదీకి అయితే చాలా కోపం వస్తుంది అన్నమాట. ఎందుకంటే హీరో అసిస్టెంట్ హీరోయిన్ కి హెల్ప్ చేశాడు కాబట్టి. జైదీకి అయితే తెలుసు హీరో చెప్పకుండా హీరో అసిస్టెంట్ ఒక్క పని కూడా చేయడని చెప్పి. ఇంకా జైదీకి అర్థమవుతుంది. ఇంకా హీరో అయితే కలవాలనుకున్న క్లయింట్ని అయితే కలిసి తన ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా హీరో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి అండ్ ఆ రిపోర్ట్ని చూసి చాలా ఇంప్రెస్ అయితే అయ్యి, నీతో నేను వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాను, మన ఇద్దరం కలిసి వర్క్ చేద్దామని చెప్పి హీరోకి అయితే ఆయన మాటిస్తాడనమాట. ఇంకా హీరో కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ చేద్దామని. ఇక్కడ హీరోయిన్ అయితే తన బాయ్ ఫ్రెండ్కి చెప్తాదన్నమాట, యాంజింగ్కి, ఈరోజు మా ఆఫీస్లో ఇలా జరిగిందని చెప్పి. యాంజింగ్ అయితే అంటాడు, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి అయితే వెళ్ళమాకు, నువ్వు అవన్నీ ఫేస్ చేయడం అనవసరం, నేను చూసుకుంటాను, ఇంకా నువ్వు పనికి వెళ్ళకు, ఎలాగో పెళ్ళయ్యాక నిన్ను జాబ్ మానిపించాలనుకుంటున్నాను కదా, నేను పోషించగలను, మనం ఇల్లు అనేది కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ఇద్దరం కష్టపడితే 1 సంవత్సరంలో కొనుక్కోవచ్చు, కానీ నువ్వు జాబ్ మానేస్తే 2 సంవత్సరాలు పడుతుంది, ఏం కాదు అనగానే హీరోయిన్ అయితే ఇలా అంటది, నేను మన ఇద్దరం కొనుక్కున్న ఫ్లాట్ ఇద్దరు కష్టంతోనే కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు అయితే అలా ఏమి చేయకు, నేను జాబ్కి వెళ్తాను అనగానే సరే అయితే నువ్వు ఏమీ ఆలోచించుకుంటా పడుకో అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, ఇదంతా మనకి అసిస్టెంట్ ట్యాంగే కదా హెల్ప్ చేశాడు, ఆయనకి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పి అనుకుంటుంది. ఇంకా అసిస్టెంట్ ట్యాంగ్ అని చెప్పి మన హీరోకి అయితే మెసేజ్ చేస్తుందన్నమాట, ఈరోజు నాకు మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అసిస్టెంట్ ట్యాంగ్ అనగానే హీరో అయితే వాయిస్ నోట్ పంపుతాడు, ఏం పర్లేదు అని చెప్పి. ఆ వాయిస్ వినగానే హీరోయిన్కి డౌట్ వస్తుందన్నమాట. ఇంకా మళ్ళీ వాయిస్ అనేది వింటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇలా మెసేజ్ పెడుతుందన్నమాట, మీరు అసిస్టెంట్ ట్యాంగేనా లేదా ఇంకెవరైనా అని చెప్పి మెసేజ్ పెట్టేసరికి ఇంకా వెంటనే హీరో అయితే రిప్లై అనేది ఇస్తాడనమాట, నేను అసిస్టెంట్ ట్యాంగ్ అయితే కాదు, నేను హ్యాంగ్ ట్యాంగ్ని అని చెప్పి. హ్యాంగ్ ట్యాంగ్ అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో అయిపోతుంది అనమాట. అసలు తనకి ఏమీ అర్థమవుతుంది, అలా షాక్లో ఉండిపోయి ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది, ఏంటి హ్యాంగ్ ట్యాంగా అని చెప్పి. ఇంకా ప్రీవియస్ చాట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది అనమాట, నేను ఇప్పటి వరకు మా బాస్తో చాట్ చేశానా అని చెప్పి. ఇంకా తను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది తన హ్యాంగ్ ట్యాంగ్తో చాట్ చేసిందని చెప్పి. హ్యాంగ్ ట్యాంగ్ అని చెప్పి ఇంకా హీరోకి అయితే మెసేజ్ పెడుతుంది అనమాట, గుడ్ నైట్ అని చెప్పి. ఇంకా తను నెక్స్ట్ డే ఆఫీస్కి అయితే వెళ్తుంది. కానీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు హీరోయిన్ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు. ఇంకా హీరో అండ్ హీరోయిన్ మాట్లాడుకున్న ఫోటో అయితే బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా హీరో అయితే హెల్ప్ చేశాడు హీరోయిన్కి అని చెప్పి అందరికైతే తెలుస్తుంది. ఇంకా అందరూ అయితే తప్పుగా మాట్లాడుకుంటారు హీరోయిన్ గురించి బ్యాడ్గా. ఎలా అంటే హీరోయిన్ అయితే ప్రాజెక్ట్ కోసం అని చెప్పి జూ దగ్గరికి వెళ్ళిందని చెప్పి, జూ అయితే ఫ్లవర్ బుకే కూడా హీరోయిన్కి పంపారని హీరోయిన్ ఒక బాడ్ అని చెప్పి అనుకుంటారు. ఈ విషయమే హీరోయిన్కి హీరోయిన్ ఫ్రెండ్ కూడా చెప్తుంది, డిపార్ట్మెంట్లో అందరూ నీ మీద కోపంగా ఉన్నారు, సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అయితే జాబ్లోంచి తీసేయడం వల్ల వాళ్ళకి బోనస్ అనేది రాదు, దానికి తోడు నువ్వు చాలా బ్యాడ్ దానివని, అండ్ ఇంకోటిది ఏంటంటే అబ్బాయిలందరినీ సెడ్యూస్ చేస్తావని చెప్పి అనుకుంటున్నారు, నీ గురించి అండ్ బాస్ గురించి కూడా తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి చెప్తాదన్నమాట. ఇదంతా విన్న హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు, ఎందుకు వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. ఇంకా హీరోయిన్ బాధపడుతుంటే తన ఫ్రెండ్ అయితే అంటది, నువ్వైతే బాధపడుకు, నేను నీ వైపే ఉంటాను, కానీ ఆఫీస్లో మన ఇద్దరం మాట్లాడుకోవద్దు, మన ఇద్దరం వాట్సాప్లో చాట్ చేసుకుందాం సరేనా అని చెప్పి అంటది. కానీ హీరోయిన్ అయితే ఏమీ అవసరం లేదు, నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు, ఎవరి కోసమో నువ్వు మారాల్సిన అవసరం లేదు, నీకు మాట్లాడాలని లేకపోతే మాట్లాడుకని అంటది. కానీ ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఇలా అంటారన్నమాట, నేను అసలు అనుకోలేదు అసిస్టెంట్ ట్యాంగ్ హీరోయిన్కి హెల్ప్ చేస్తాడని, ఆయన అసిస్టెంట్ ట్యాంగ్ హీరో పర్మిషన్ లేకుండా హీరోయిన్కి ఎలా హెల్ప్ చేస్తాడు, అయినా హీరో అండ్ హీరోయిన్ ఇద్దరూ మాట్లాడుకున్నారు కదా, వీళ్ళు కావాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటారు, అందుకే వాళ్ళు ప్లాన్ చేసుకుని సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ని ఉద్యోగం నుంచి తీసేసి ఉంటారు అని చెప్పి అనుకుంటారు. అయినా నేను అసలు అనుకోలేదు మన బాస్ ఇలాంటోడని చెప్పి, అయినా హీరోకి మిస్ జాంగ్దీకి ఇద్దరికి మంచి కప్పులు అని చెప్పి అనుకున్నా, కానీ మిస్ జాంగ్దీ బదులు హీరోయిన్కి అప్రోచ్ అవుతాడని అసలు తెలియదు అనగానే ఈ మాటలన్నీ ఇక్కడ మిస్ జాంగ్దీ అయితే వింటదన్నమాట. ఇక్కడ ఇంటర్నెట్లో అయితే ఒక ఫోటో హల్చల్ అవుతుంది, ఇద్దరు అయితే నేషనల్ అవార్డు గెలుచుకుంటారు కదా హీరో హీరోయిన్, అది కూడా వీళ్ళందరికీ దొరికేస్తుంది అనమాట. ఇక్కడ మీకు జాంగ్దీ అయితే హీరోయిన్ మేనేజర్ని అయితే పిలిపించి అసలు ఏం జరుగుతుంది, మీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ హీరో గురించి బ్యాడ్గా అయితే మాట్లాడుతున్నారు, అయినా ఈ ఫోటో ఇంటర్నెట్లో ఎందుకని ఇంత వైరల్ అవుతుంది, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, హీరో నన్ను క్వశ్చన్ చేస్తే నేను తనకి ఏం ఆన్సర్ అనేది ఇస్తాను చెప్పండి అని అడగగానే హీరోయిన్ మేనేజర్ అయితే అంటాడు, నేను నా ఎంప్లాయీస్ని కంట్రోల్లో పెట్టుకుంటాను మేడం, సారీ నన్ను క్షమించండి, ఇదంతా నేను చూసుకుంటాను అనగానే నువ్వు
ఏం చేయాలో నీకు తెలుసు కదా, ఇది ఎలా కంట్రోల్ చేయాలంటే మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేడం, నేను అదే చేస్తాను మీకు నచ్చినట్టే అనగానే చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు చేసినట్టే చెయ్యి అని చెప్పి అంటదన్నమాట. ఇలా అనగానే వెంటనే హీరోయిన్ మేనేజర్ అయితే హీరోయిన్ని తన క్యాబిన్లోకి అయితే పిలిపించుకుంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే ఇలా చెప్తాడు, నువ్వైతే ప్రాజెక్ట్ పని మీద వర్క్ ఫీల్డ్కి అయితే వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పి అంటాడనమాట. ఇలా అనగానే హీరోయిన్ అయితే అంటది, నేనెందుకని వర్క్ ఫీల్డ్కి వెళ్ళి పని చేస్తాను, నేను ఇక్కడ ఇంజనీర్ని కదా, ఇంకా నా వర్క్ చాలా అయితే ఉంది, నేనైతే వెళ్ళలేను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ మేనేజర్ అయితే అంటాడు, లేదు నువ్వు వర్క్ ఫీల్డ్కి వెళ్ళాలి, ఈ ప్రాజెక్ట్కి నువ్వే క్యాపబుల్ అని నేనైతే అనుకుంటున్నాను. కొలీగ్స్ అందరితో కలిసి ఒకరోజు ఓవర్ టైం చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది, కాబట్టి అందరూ కలిసి ఓవర్ టైం అనేది చేసి వర్క్ అనేది కంప్లీట్ చేయండి అండ్ రేపొద్దుటి నుంచి నువ్వు వర్క్ ఫీల్డ్కి అయితే వెళ్ళాలి అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అండ్ కొలీగ్స్ అందరూ కలిసి ఓవర్ టైం అయితే చేస్తారు. ఇంకా అందరూ వర్క్ అనేది చేసి హీరోయిన్కి అయితే మెయిల్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. నీకు మెయిల్ చేశాను చూసుకో అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అంటది. అలా అందరూ వాళ్ళ వర్క్ అనేది హీరోయిన్కి అయితే మెయిల్ చేసి అక్కడి నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు. అలా అందరూ వెళ్ళిపోతారన్నమాట. లాస్ట్లో హీరోయిన్ అయితే ఉంటుంది. మన హీరోయిన్ కూడా నైట్ అంతా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ లిఫ్ట్లో వెళ్ళాలని చెప్పి లిఫ్ట్ డోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లిఫ్ట్ డోర్ అనేది ఓపెన్ అయ్యేసరికి మన హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. అక్కడ మన హీరో కూడా ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే లోపలికి అయితే వెళ్తుంది. మన హీరో అయితే అడుగుతాడనమాట, ఏంటి ఓవర్ టైం చేసావా ఈరోజు అని చెప్పి. హీరోయిన్ అయితే అని చెప్పి అంటది. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, థ్యాంక్స్ సార్, నిన్న మీరు నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి అంటది. అండ్ నేను చెక్ చేశాను, ఆ రోబోట్లో ఏమాత్రం సీసీ కెమెరా అయితే లేదు, మీరు నా కోసం అలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అనగానే హీరో కూడా ఏమీ పర్లేదు అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా హీరోయిన్ అయితే బయటికి అనేది వచ్చేస్తుంది. అక్కడ వర్షం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా పడుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అలా వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరో కూడా బయటికి అనేది వస్తాడు. కావాలంటే నిన్ను డ్రాప్ చేస్తాను మీ ఇంటి దగ్గర, వస్తావా అని చెప్పి అడుగుతాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ఏమాత్రం వద్దు అని చెప్తుంది అనమాట. ఆల్రెడీ నేను క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాను, ఏమాత్రం అవసరం లేదు, నేను వెళ్ళగలను సార్ అని చెప్పి అంటది. ఇంకా హీరో కూడా సరే అయితే అని చెప్పి ఏమాత్రం మాట్లాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ క్యాబ్ బుక్ చేసుకున్న క్యాబ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే నేను వెళ్తున్నాను సార్ అని చెప్పి క్యాబ్లో అయితే ఎక్కుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళగానే హీరో కార్ కూడా వస్తుంది అనమాట. హీరో కూడా కార్లో అయితే ఎక్కి హీరోయిన్ వెనకాలే వెళ్తూ అయితే ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ క్యాబ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక రేడియోలో అయితే నిన్న జరిగిన సంఘటన గురించి ఉంటుంది. ఫీమేల్ ఎంప్లాయీని ఇలా అరెస్ట్ చేశాడని చెప్పి ఏ సఫిషియెంట్ ఎవిడెన్స్ లేకుండానే ఆ మేల్ ఎంప్లాయీని అయితే అరెస్ట్ చేపించి తన ఉద్యోగం అయితే పీకించేశారని చెప్పి వస్తుందన్నమాట. ఇదంతా హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది ఆ రేడియోలో. ఇంకా అక్కడ ఉన్న కార్ డ్రైవర్ అయితే అంటాడు, ఆడవాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకొని ఎవిడెన్స్ లేకపోయినా ఇన్నోసెంట్ పీపుల్స్ని అరెస్ట్ చేస్తారు, ఆడవాళ్ళందరూ ఒకలాగా అయితే ఉండరు, వాళ్ళకు ఒక ఈవిల్ సైడ్ కూడా ఉంటుంది అని చెప్పి అనడంతో హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది అనమాట. మీరు కార్ అనేది ఆపేస్తే బాగుంటుంది అని చెప్పి అనడంతో అతనికి ఏమీ అర్థమవుదు. ఇంకా హీరోయిన్ గట్టిగా అయితే కార్ ఆపండి అని చెప్పి అంటది. ఇంకా అతను కూడా బస్ స్టాండ్ దగ్గర కార్ అనేది ఆపేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే బస్ స్టాండ్ దగ్గర కార్ అనేది దిగిపోయి అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంత వెయిట్ చేసినా బస్ అనేది రాదు. ఇంకా అలా వెయిట్ చేసి అక్కడే కూర్చొని ఉండడంతో హీరోయిన్కి అయితే బాగా చలి పెడుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి కార్ అనేది వస్తుంది అనమాట. అది ఎవరో కాదు, హీరో అయితే వచ్చి అంబ్రెల్లా తీసుకొని నాతో పాటురా, నిన్ను మీ ఇంటికాడ అయితే నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో కార్లో అయితే వెళ్తుంది అనమాట. ఇంకా అలా సైలెంట్గా ఇద్దరు అయితే కూర్చుంటారు. మన హీరో అయితే అడుగుతాడనమాట, 10 సంవత్సరాలు అయితే అయిపోయింది, కానీ అప్పటికి ఇప్పటికి నువ్వు ఏమాత్రం మారలేదు తెలుసా అని చెప్పి అంటాడు. ఈ మాట విన్నగానే మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. మన హీరోయిన్ అయితే ఇలా అడుగుతుంది అనమాట, ఏంటి మీకు నేను గుర్తున్నానా, మీరు నన్ను గుర్తుపట్టారా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి మన హీరో అయితే ఏమాత్రం మాట్లాడకుండా తల అనేది ఊపుతాడనమాట. నాకు నువ్వు గుర్తున్నావని చెప్పి. ఇంకా హీరో అయితే ఇలాగ అడుగుతాడు, నీ ఫోన్ నెంబర్ నువ్వు ఎప్పుడు చేంజ్ చేస్తావు, కొత్త ఫోన్ నెంబర్ ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది, నేను ఫోన్ నెంబర్ అనేది కాలేజీలో ఉన్నప్పుడే చేంజ్ చేశాను, ఏమైంది అని చెప్పి అడిగితే మన హీరో అయితే లేదు ఏమీ లేదు, నార్మల్గానే నేను అడిగానని చెప్పి అంటారు. అలా ఇద్దరు అయితే సైలెంట్గా ఉంటారు. హీరో అయితే హీరోయిన్ ముఖం కూడా చూడడమాట. ఇంకా మన హీరోయిన్ కూడా అలా ఇంటికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డే హీరోయిన్ అయితే ఒక హాస్పిటల్కి అనేది వెళ్తుంది. ఇంకా అక్కడ తన ప్రాజెక్ట్కి సంబంధించిన వరకు డేటాబేస్ అనేది అడుగుతూ ఉంటుంది. కానీ అక్కడ డాక్టర్ అయితే లేదమ్మా, మేము డేటాబేస్ అనేది ఇవ్వలేం, మాకే ఇప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంది, సర్వర్ అనేది కూడా సరిగ్గా పనిచేయట్లేదు, డాక్టర్ క్లౌడ్ బ్రోకిన్ అయితే బ్రేక్ అయిపోయింది అనగానే ఇక్కడ హీరోకి కూడా విషయం తెలుస్తుంది అనమాట. డేటాబేస్ ఇవ్వాలనుకున్న డాక్టర్ దగ్గర అయితే డాక్టర్ క్లౌడ్ అనేది బ్రేక్ అయిపోయింది, అది ఇవ్వడం చాలా కష్టం
కష్టం అండ్ అది బాగు చేయడం కూడా కష్టం అని చెప్తారు. కానీ మన హీరోయిన్ మాత్రం వెంటనే డాక్టర్కి అయితే ఫోన్ చేసి నేను ఆ డాక్టర్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చూడాలి, ఆ క్లౌడ్ని బ్రోక్ అయిపోయింది కాబట్టి నేను ఒకసారి చెక్ చేస్తాను, అదేమైనా రిపేర్ అవుతుందేమో చూస్తానని చెప్పి అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.